సంక్రాంతి పండుగకు పెట్టింది పేరు ఉభయ గోదావరి జిల్లాలో. వారందరి కోసం పల్లెలు ఉంటారండి. సరదాగా తిరిగి తోటలో ఉండి సరదాగా 4 రోజులు 5 రోజులు ఉన్నా ఈ గోదావరి పక్కన సరదాగా ఉంటుంది కదండి. పూర్వం కళ్ళలో పోకూడదని చెప్పేసి ఈ రోజుల్లో కూడా చాలామంది వచ్చి ఇక్కడ షూట్ సంక్రాంతి పండుగకు పెట్టింది పేరు ఉభయ గోదావరి జిల్లాలో. దాదాపు దేశ విదేశాల్లో స్థిరపడ్డ ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగకు పల్లెలు వస్తూ ఉంటారు. వారందరి కోసం పల్లెలు ఇప్పటికే ఆహ్వానం పలుకుతున్నాయి. పల్లెల్లో ఉన్న దాదాపు పెంకుటిల్లుతో పాటు పురాతనమైన ఇళ్లను కూడా రీమోడలింగ్ చేసి వారి కోసం సిద్ధం చేస్తున్నారు. ఎక్కడో విదేశాల్లో స్థిరపడ్డ వారు ఈ 3 రోజులు పండుగ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఆనందంగా గడిపేందుకు ఇక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇలాగండి ఎలమంచిలండి లంకండి. అదే గట్ల అవి వస్తున్నారండి దూరం నుంచి. చాలా సరదాగా ఏదో గడపడానికి సరదాగా వస్తారు, సరదా చేస్తారండి. బాగుంటుందండి ఇక్కడ తోటలు అయ్యి. కుర్రోళ్ళు పిల్లలతో సరదాగా వస్తారండి. పండగ కాదండి, పండగకు వచ్చి అన్నీ బాగా చేస్తారండి. అన్నీ ఇస్తారండి. ఇలాగా సరదాగా వచ్చి ఉంటారండి. వారం రోజులు 4 రోజులు, పండగ 4 రోజులు సరదాగా ఉండి వెళ్ళిపోతారండి. అంతేనండి, ఇంక అంతవరకు అండి. 3 రోజులు పండగ అండి. జాగ్రత్తగా ఉంటారు. స్టే చేసి సరదాగా తోటలోనే ఉంటారండి. సరదాగా తిరుగుతాని 4 రోజులు గడుపుతారు సరదాగా. ఇంకేముండదండి పండగకి బాగా ఉంటారండి. ఉంటారండి. సరదాగా తిరిగి తోటలో ఉండి సరదాగా 4 రోజులు 5 రోజులు ఉన్నా సరదాగా తోటలో తిరిగి వెళ్తారు శుభ్రంగా హ్యాపీ చేసుకుని. ఈ గోదావరి పక్కన సరదాగా ఉంటుంది కదండి. దాన్ని బట్టి ఇలాగ సరదాగా వచ్చి ఉంటారు. గట్ల అయ్యి ప్రతి సంవత్సరమేనండి. సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా వస్తారండి. ఈ పండగకి వస్తే మళ్ళీ ఖాళీ అండి. మళ్ళీ ఉగాదికి కూడా జనం ఉండరండి. సంక్రాంతి ఒకటి అండి పండగకి. కోడి పందాలు ఇవన్నీ సరదాగా చూసుకుని 5 రోజులు సరదాగా ఉండి వెళ్తారండి. డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడి నుంచో వస్తారు, పైనుంచి దేశాలు. సంక్రాంతి పండుగ అంటేనే ఉభయ గోదావరి జిల్లాలో, దాదాపు ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఒకవైపు హరిదాసులు, మరొక వైపు డూడు బసవనుల సందడి. అయితే ప్రస్తుతం అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారందరూ కూడా ఈ 3 రోజులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు పల్లెలు వస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇక్కడ దాదాపు చాలా వరకు పెంకుటిళ్ళు అనేవి ఈ మధ్యకాలంలో కనుమరుగయ్యాయి. దాదాపు పెద్ద పెద్ద భవంతులు అయితే వచ్చేసినప్పటికీ కూడా పెంకుటి ఇళ్ళకి ఉన్న కళ, ఆ శోభ అనేది ఎప్పటికీ మరవలేము. కాబట్టి చాలామంది దూరం నుంచి వచ్చినప్పటికీ కూడా ఇలాంటి ఇళ్ళల్లో ఉండడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. మనం దాదాపు చాలా వరకు కూడా పెంకుటిళ్ళు అనేవి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ యలమంచిలి మండలానికి సంబంధించి యలమంచిలి లంక ప్రాంతంలో ఉన్నాం. ప్రతి ఏడాది కూడా ఈ గ్రామానికి మనం ఇక్కడ చూస్తున్న ఈ ఇంటికి సంక్రాంతికి అనేక మంది వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ ఇంటికి సంబంధించిన సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. చాలా వరకు కూడా భవంతులు అనేవి వచ్చేసాయి పల్లెల్లో కూడా. ఇలాంటి పెంకుటిళ్ళు కూడా చాలా అరుదు. ఇప్పుడు మీరు రీమోడలింగ్ కూడా చేస్తున్నారు. సంక్రాంతి గురించి పూర్వం నుంచి కూడా మన పాత ఇల్లు సాంప్రదాయం నిలబెట్టాలని చెప్పేసి చాలామంది పట్టించుకోకపోయినా నేను కొంచెం ఖర్చు పెట్టేసి మెయింటైన్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా చుట్టాలు బంధువులు కూడా సంక్రాంతికి వస్తూ ఉంటారు. కోడి పందాలు, విహారయాత్రల కోసం చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వస్తారు, సంతోషంగా ఉంటారు. ఉట్టప్పుడు కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకుని షూట్ చేసుకుని. మామూలు రోజుల్లో కూడా ఇల్లు ఇలాగే ఉంటుంది, చాలా కూడా సార్లు చూసాను. అంచేత ఉట్టి రోజుల్లో కూడా చాలామంది వచ్చి ఇక్కడ షూట్ చేసుకుంటూ ఉంటారు. చాలా ఆనందంగా ఉండి సేపు ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మన పాలవేలు రిసార్ట్స్ అని స్టెడ్లింగ్. అక్కడ కూడా వెళ్తా దారిలో వచ్చిన వాళ్ళు మా ఇంటి దగ్గర ఆగిపోయి చాలామంది ఇక్కడ ఫోటోలు అవి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈసారి పండగకి మా బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. గోదావరి తీర ప్రాంతాలన్నీ చూడటానికి అన్నిటికీ కూడా చాలా మక్కువతో వస్తూ ఉంటారు. అంచేత ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రంగులది వేస్తాం రేపు వచ్చే సంక్రాంతికి. అదండి సంగతి. పెంకుటిళ్ళు దాదాపు అయిపోయాయి కూడా గ్రామాల్లో. మీరు ఇంకా ఇదే విధంగా చెక్కు చెదరకుండా మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే మీ యొక్క కళా వైభవాలని ఇంకా భావితరాలకు చూపించాలని ఉద్దేశంతో. భావితరాలకు చూపెడదామని చెప్పేసి
పూర్వం కళ్ళ పోకూడదని చెప్పేసి దాన్ని ఎంతో ఖర్చు పెట్టి ఎవ్రీ ఇయర్ పెంకుని వేయించడం కానించి రంగులు వేయించడం కానించి అన్నీ కూడా చాలా రిపేర్స్ అవి చేస్తూ ఉంటాము. అన్నీ చేయించేసి సరదాగా నేను ఐఎమ్ రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ అండి. అంచేత ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఇక్కడ వచ్చేసి నా తోటలు అవి చూసుకుంటా ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాము. అంచేత ఈ రకంగా మా కాలక్షేపం చేస్తాను. చాలా ఎన్ని బాధలు ఉన్నా కానీ ఇలాంటి చోటుకు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. హెల్త్ రీత్యా కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్ అది పొల్యూషన్ అది ఉండదు. అంచేత ఎక్కువగా కూడా నేను ఇక్కడే టైం అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటానండి. ఇంకా అన్నీ మీరు చూశారు కాబట్టి ఈ తోటలో అన్నీ కూడా ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంచేత ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ అందరూ కూడా చాలామంది దారిగా యాత్రికులు విహారయాత్రికులు అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి నాతో పాటు కాసేపు కూర్చుని ముచ్చటించి వెళ్తూ ఉంటారు. ఈసారి ఎంతమంది రాబోతున్నారు సార్ మీ ఇంటికి? మా ఇంటికి ఒక ఇంచుమించు 20 మంది దాకా వస్తూ ఉంటారండి. ఇంకా అది కాకుండా ఫ్రెండ్స్ ఆన్ ద వే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆగడం, కాసేపు ముచ్చటించుకొని కాసేపు కబుర్లు చెప్పేసి కాసేపు ఫోటోలు అవి తీసుకుని తోటలప్పుడు తిరిగి అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. అది దాదాపుగా ఈ విధంగా చాలా వరకు భవంతులు అనేవి పెద్ద పెద్ద భవంతులు వెలిసినప్పటికీ కూడా చెక్కు చెదరని రీతిలో ఈ విధంగా ప్రతి ఏటా కూడా మెయింటెనెన్స్ చేసుకురావడం అనేది చాలా గొప్ప. సూర్యనారాయణ గారు కూడా ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు ప్రతి ఏడాది. అంతేకాకుండా నిత్యం కూడా ఈ ఇల్లు అనేది ఇదే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల చాలా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా శాంతియుతంగా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ గడుపుతూ ఉంటానని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో వచ్చే సంక్రాంతి పండుగకు దాదాపు అనేక మంది బంధువులు స్నేహితులు దేశ విదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి ఈ ఇల్లుని ఇంకా రీమోడలింగ్ చేసి మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి తీసుకొస్తామని కూడా సూర్యనారాయణ గారు చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మన సార్టీవీ యలమంచిలి లంక గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.